కావ్య రాజ్ వాళ్ళ పెళ్లి రోజుకి కావ్యకు ఒక గిఫ్ట్ ఇచ్చి తన మనసులో ఉన్న మాటని చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పలేకపోతాడు బాబు వల్ల. అయితే ఆ బొకేకున్న ఆ స్టిక్కర్ చూసుకుంటూ మురిసిపోతూ రాజ్ని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్యకి అమితమైన ఇష్టం పెరిగిపోతుంది రాజ్ మీద. దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి అన్నట్టు అనుకుంటుంది. కానీ భయంతో పెట్టుకోదు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇంతలో కావ్య అంతరాత్మ వచ్చి, ఒసే పిచ్చిదానా, ఇప్పుడు కూడా ఏమే తన మనసులో నువ్వు ఉన్నావని తెలిసింది కదా, ఇక నీ భర్తే కదా, ఎందుకు భయపడుతున్నావు అంటూ ఉంటే, నా వల్ల కావడం లేదు, కాళ్ళు చేతులు ఆడడం లేదు అంటే, ఇక ఇలానే ఉంటే ఇంకొక బాబుని తీసుకొచ్చి మరో ఉయ్యాల్లో పడుకోబెడతాడు, నీకంటూ పిల్ల పీచు లేకుండా పోతుంది అని అయితే చెప్పడంతో కానీ ధైర్యం చేయలేకపోతుంది కావ్య. సరేలే నేను పెడతాను చూడు అంటూ కావ్య అంతరాత్మ వెళ్ళి రాజ్ని ముద్దు పెట్టుకుంటుంది. అది చూసి సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది కావ్య. తీరా రాజ్ లేచి చూసేసరికి కావ్యాలు సిగ్గుతో కళ్ళు మూసుకునేసరికి, ఏమైందబ్బా ఇంత పొద్దున్న ఇది కళ్ళు మూసుకుంటుంది, సిగ్గుపడుతుంది, నా బట్టలు ఏమన్నా సరిగా వేసుకోలేదా ఏంటి నేను అనుకుంటూ, ఇక ఏమైందే నీకు ఉదయాన్నే అంటూ ఉంటే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ చిపోండి అని వెళ్ళిపోతుంది. రాజ్కేమో ఏమీ అర్థం కాదు, ఎందుకు ఇలా పిల్ల ఇలా చేస్తుంది అని.